spent one of the best celebrations in my musical career. Aruju April 10th జరిగింది, మీరు చూశారు. One of the best events. అంటే వైజాగ్లో అంత క్రౌడ్లో ఆల్మోస్ట్ 1.5 lakh పీపుల్ చూస్తూ ఆ బీచ్లో ఇంత సూపర్ రెస్పాన్స్ రావడం. April 1st నుంచి ఇంతవరకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మీట్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా సరే, ఆల్ ది హీరోస్, డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేసి ఆల్బమ్ గురించి మాట్లాడడం. సో ఒక కమర్షియల్ సినిమాలో 6 songs సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ రావడం వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వెనకాల. అండ్ ఐ రియలీ థ్యాంక్ అల్లు అరవింద్ గారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ గీతా ఆర్ట్స్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. మై ఫస్ట్ ఫిల్మ్ ఇంత ఎలా చెప్పాను అన్ని నిన్న ప్రెస్ మీట్లో చెప్పాను. సో అలా ఐ ఆల్సో ఫెల్ సో గ్రేట్. అంటే వీ బికేమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీ ఎంజాయ్ ద హోల్ ఫిల్మ్ లాస్ట్ 8 months, మోర్ దెన్ అ బ్రదర్ కానీ ఒక ఇది కానీ. వీ ట్రావెల్డ్ అ లాట్ అండ్ ఇట్స్ నాట్ సో ఈజీ టు డూ సూపర్ సక్సెస్ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ ఈ కాలంలో. వెంటనే చాలా చెప్పేస్తూ ఉంటారు, చాలా ఈజీగా దే కెన్ బ్రింగ్ డౌన్ ఎనీథింగ్. బట్ సినిమా చూసి ఈరోజు ఇంత హ్యాపీగా ఒక సూపర్ స్టైలిష్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా తీయడం చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. అండ్ వీ మేడ్ ఇట్ ఇన్ అ వెరీ బిగ్ వే. చాలా చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 72 hours డైరెక్టర్ గారు అసలు పడుకోకుండా, మమ్మల్ని పడుకోనివ్వకుండా వీ ట్రైడ్. అంటే ద ప్యాషన్, నేను ఇంత ప్యాషన్, ఇంత కమిట్మెంట్ నేను ఐ డిడ్ నాట్ సీ లాస్ట్ ఇన్ మై ఆల్ ది 70 films. టుడే ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన 1 minute కూడా థియేటర్లోంచి కదలకుండా, డిటిఎస్ థియేటర్లో మ్యూజిక్లో, డిఐలో, ఇటువైపు కెమెరామెన్ అందరినీ ఈ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ సో గుడ్, వాళ్ళ టీమ్ అందరం. సో ఈరోజు అంటే చాలా రోజుల తర్వాత ఒక సినిమా ముందు ఒక ప్రెస్ మీట్ అటెండ్ అవుతున్నాం అంటే బికాస్ ద హ్యాపీనెస్ అండ్ జాయ్ వీ హ్యావ్ ఇన్ అవర్ హార్ట్ టుడే దట్ వీ హ్యావ్ డన్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అనేది. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మిమ్మల్ని అందరినీ పిలిచి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అనేది. సో అట్ సేమ్ టైం రిషి చెప్పాడు ఇలా మా సాంగ్స్ షూట్ చేయడానికి ఫెల్ట్ లక్కీ అని. ఇట్స్ నాట్ లైక్ దట్. మేము విజువల్గా ఒకటి ఆలోచిస్తాం, అది రావడం చాలా కష్టం, స్క్రీన్ పైన తేవడం చాలా కష్టం. డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారు, బట్ అట్ సేమ్ టైం ఆ విజువల్ తీయడం, ఆ క్వాలిటీ తీయడం చాలా చాలా కష్టం. ఆ కమిట్మెంట్ కావాలి. బొలివియాకి 48 hours జర్నీ చేశారు, స్లీప్లెస్ నైట్స్ దే హ్యాడ్, ఒక సాంగ్ షూట్ చేయడం కోసం. ఆ సాంగ్ విని దే షాట్ దట్ ఆ లొకేషన్కి వెళ్దామని. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ అలా అన్నీ చేయడం అనేది. సో రిషి we are very lucky to have you in this project, and owning that personally is another thing, another very big thing. And you really made living is all family in Bombay anta only maato ila bunny pain anta passion pettukoni bunny inta super stylish star em chesina screen meeda anta super ga kanabadutundi ento ఆలోచించి మా passion ni మా song ni ఆ song lo unna hard work ni ఆలోచించి gave the best visuals. Congrats Rishi, you got a long way to go in Telugu film industry. And అది దర్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్, అది వైశాలి. అప్పటి నుంచి ఇంతవరకు జర్నీ. నేను ఆదిని ఎలా ఈ సినిమాలో చూడాలనుకున్నానో అలా ఐ సా హిమ్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి గారు ఫర్ షోయింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ అ సూపర్ డూపర్ వే. చాలా స్టైలిష్, ఒక సూపర్ డూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమింగ్ టు యూ ఆల్. రకుల్తో దిస్ ఇస్ మై 3rd film. సో ఐఎమ్ రియలీ ఎంజాయిడ్ ఆల్ ద వే. ఇన్ని రోజులు షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్ ఇన్ హార్ట్. ఎవరిని అడిగినా రకుల్ చాలా మంచిది అమ్మాయి అంటుంటారు. సో ఇట్స్ ఆల్ గుడ్ షవర్స్ షీస్ గాట్. అందుకే షీస్ గాట్ సక్సెస్ సో ఈజీలీ అనమాట. అండ్ అంటే హార్డ్ వర్క్ ఉంది బట్ తీసుకురావడం చాలా కష్టం. అండ్ ఐ థ్యాంక్ లహరి మ్యూజిక్ అండ్ హోల్ టీమ్ ఆఫ్ దెమ్ సపోర్టింగ్ దిస్ ఆడియో అండ్ ఆల్ మై సింగర్స్ అండ్ టెక్నీషియన్స్ హూ రియలీ వర్క్డ్ ఆల్ డేస్ అండ్ నైట్స్ ఇన్ని రోజులు. అండ్ వీఆర్ కమింగ్ దిస్ 22nd. రియలీ హ్యాపీ. April 11th 2014 రేసుగురం రిలీజ్ అయింది అండ్ 22nd ఇట్స్ కమింగ్. సో రేసుగురం కైనా 11+11 22 అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి డబుల్ సక్సెస్ ఫర్ అస్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్స్, మీతో ఇంత హ్యాపీగా షేర్ చేసుకుంటాను. ఆ రోజు ఆడియో రిలీజ్లో మాటలు లేపాను చిరంజీవి గారు, దాని తర్వాత మోర్ దెన్ 1 lakh పీపుల్ ఆడియన్స్ ముందర మాటలు లేపాను. సో ఈరోజు కొంతమంది ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది. అది క్లోజ్ హాల్ కాబట్టి ఇంకా చూసాను కొంచెం ఎక్కువ మాట్లాడవా. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ గీతా. అందరూ అడిగే ఒకటే క్వశ్చన్, అంటే హీరోగా చేస్తాను నువ్వు ఎందుకు విలన్గా చేశావని చెప్పి. దానికి ఆన్సర్ కావాలంటే